ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, సమస్తాన్ని మాట చేత కలుగు చేసి ఈ భూమి మీద మీ ఆశను నెరవేరుస్తామని, మీకు పిల్లలుగా బ్రతుకుతామని, నీ నామానికి కీర్తి చేస్తామని తండ్రి సమస్తాన్ని మనుష్యులమైన మా చేతికి అప్పగించినప్పటికీ అపవాది ఆలోచనలు లొంగిపోయి సాతాను వలలో చిక్కిపోయిన మమ్మల్ని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా, ఆయన రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి మీ పిల్లలుగా మళ్ళీ నూతన జన్మ ద్వారా ఏర్పాటు చేసుకున్నందుకు స్తుతులు స్తోత్రం. నేను ప్రతిదినము తండ్రి కాచి కాపాడుతూ మీ లేఖనాల ద్వారా మా బ్రతుకులు మారుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా వాక్యంలో తండ్రి పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి విన్నవారి మనస్సులో వాటిని ఫలింపు చేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిన్నటి దినాన్న మనం ఒక పాఠం నేర్చుకున్నాం. ఏంటి? మనుష్యులకు అంత చిక్కని రోగం ఏంటి అనేది నేర్చుకున్నాం, రైట్? ఈరోజు సమాజంలో ఉన్న అనేక మంది రకరకాల భాషలను కలిగి ఉన్నారు కదా. అసలు మనము ఎప్పుడు బైబిల్లో ఉన్న విషయాలు మనం చెప్పుకుంటున్నా మనుషులంతా ఒక్క మనిషి నుంచే వచ్చారు అని మనం బైబిల్ నుంచి మాట్లాడుకుంటున్నాం. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనంలో ఉన్న మాట ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి అని రాయబడింది. అంటే ఈ భూమి మీద పుట్టి చనిపోయిన ప్రతి ఒక్కరూ ఎవరి నుంచి వచ్చారు అని బైబిల్ చెప్తుందంటే ఒక్క మనిషి నుంచే వచ్చారు. మరి ఒకే మనిషి నుంచి వస్తే మరి ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకే మనిషి నుంచి వస్తే అందరి భాష ఒకటై ఉండాలి. ఇన్ని భాషలకు కారణం ఎవరు? మనిషా? లేకపోతే మనిషిని సృష్టించి మనిషికి భాషలు ఇచ్చింది దేవుడా అని మనము పరిశీలించాలి. భాషల వెనుకున్నది ఎవరు? ఈరోజు సమాజంలో ఉన్నవారు మా భాష గొప్పదంటే, దేశాల మధ్య మా దేశం గొప్పదంటే మా దేశం గొప్పది అన్న సంగతి మనకు తెలుసు. మా మతం గొప్పది అంటే మా మతం గొప్పది అనుకుని యుద్ధాలు పోరాటాలు చేసుకున్న సంగతి తెలుసు. కులాల మధ్య వివక్షత, మా కులం గొప్పది అంటే మా కులం గొప్పది అని చెప్పుకునే పరిస్థితి కూడా ఉంది. చివరికి ఎక్కడి వరకు ప్రాకిందంటే మా భాష గొప్పదంటే మా భాష గొప్పది అని అనుకునే పరిస్థితికి ఈరోజు సమాజం వెళ్ళిపోయింది. ప్రపంచంలో 7,601 భాషలు ఉన్నాయంట. ఎన్ని? 7,601 భాష ప్రపంచంలో ఉన్న భాషలు. అందులో బైబిల్ ముద్రించబడిన భాషలు 3,651. బైబిల్ తర్జుమా చేయబడి ఉన్న భాషలు 3,651 భాషలలో బైబిల్ అనేది ముద్రించబడింది. ఇన్ని భాషలు ఎలా వచ్చాయి? ఆ భాషలు అంతకుముందు మరి ఒకే మనిషి నుంచి వస్తే అందరికీ ఒకే భాష ఉండాలి కదా. ఇప్పుడు ఈ వైవిధ్యం అనేది ఏర్పడింది. తెలుగువాడు ఏమనుకుంటాడంటే నా మాతృభాష తెలుగు గొప్పది, దేశ భాషలందు తెలుగు లెస్స అని స్కూల్ బోర్డు పైన కూడా రాసి ఉంటాయి.
ఎవరి పుట్టుకలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న భాష వారికి గొప్పదిగా ఉంది. హిందీ, ఇంగ్లీష్ ఇప్పుడు ప్రాముఖ్యంగా ఏ ప్రాంతంకి వెళ్ళినా మాట్లాడే భాష తెలుగు కంటే ప్రాముఖ్యమైనది ఇంగ్లీష్, హిందీ. దాన్ని రాష్ట్ర భాషలుగా కూడా పెట్టారు. అందుకోసమే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అని పెడతారు. మనకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, అంటే ప్రప్రథమంగా మాట్లాడే భాష తెలుగు. రెండవదిగా మాట్లాడే భాష ఇంగ్లీష్. మూడవదిగా మాట్లాడే భాష హిందీ. అలాగే ఏ ప్రాంతంకి వెళ్ళినా వారి భాషలు ప్రప్రథమం అవుతున్నాయి. ప్రపంచం మొత్తం మాట్లాడుకునే భాష ఇంగ్లీష్. ఎక్కువ శాతంగా ఇంగ్లీష్, హిందీ వాడబడుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏదైనా ఒక జాబ్కి వెళ్ళారు అనుకోండి, తెలుగులో మాట్లాడతామంటే మీరు నాకు అవసరం లేదు అంటారు. ఏం కావాలి మీకు అంటే ఇంగ్లీష్ రావాలండి ఖచ్చితంగా. ఒకవేళ తెలుగు వారిని చూసినప్పుడు వేరొక భాషల వారు ఎలా చూస్తారంటే, వీడు వచ్చేసాడు రా తెలుగోడు, వీడికి ఏం తెలీదు, మాలోకం అన్నట్టుగా చూస్తారు. అంటే భాషను బట్టి కూడా తక్కువ ఎక్కువగా కూడా చూస్తున్నారు. మరి ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకే మనిషి నుంచి వచ్చిన వారమైతే, ఒకే తల్లి తండ్రుల గర్భాల నుంచి మనం దాటుకుని వచ్చిన వారమని బైబిల్ చెప్పిందా? ప్రపంచ జనాభా అందరూ ఒక తల్లి నుంచే వచ్చారని ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు పరిశోధన చేసి చెప్పారు. అదే మాట బైబిల్లో రాయబడింది. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 20వ వచనం. ఆదాము తన భార్యకు అవ్వ అన్న పేరు పెట్టెను, ఎలనగా ఆమె జీవం గల ప్రతివానికి తల్లి. అంటే ప్రపంచంలో పుట్టిన మనుషులందరూ ఒకే మనిషి నుంచి వచ్చారని శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఇప్పుడు చెప్తే, బైబిల్ రాయబడినప్పుడే మొదటి పుస్తకంలోని ఆదికాండంలో దేవుడు మనిషికి చెప్పేశాడు, ప్రపంచ జనాభా అందరికీ తల్లిదండ్రులు ఒక్కరే, అందరూ వారి నుంచి సమస్త జనాభా వచ్చింది అని. మరి భాషలు ఎక్కడ ప్రారంభమయ్యాయి చూడండి, ఆదికాండం 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనం. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ప్రపంచంలో ప్రారంభంలో ఆదాము అవ్వలను దేవుడు చేసిన తర్వాత వారికి ఎన్ని భాషలు ఇచ్చాడని చెప్పాడు? ఒక్క భాషే ఇచ్చాడు. ఒక్క భాషే. మరి ఒక్క భాష ఉంటే ఇప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయని చెప్పుకున్నాం? 7,600 దాటి ఉన్నాయి. అన్ని భాషలు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి మనకు తెలియాలి. భాషలు మాట్లాడుతున్నాం కానీ భాషల వెనుక ఉన్నది ఎవరు, అలా ఎందుకు జరిగింది అని ఆలోచించగలిగితే, ఒకే భాషతో ఉన్న వీరు ఏమనుకున్నారో 2వ వచనం నుంచి చదువుదాం. వారు అంటే ఎవరంటే ఆదాము అవ్వల ద్వారా పుట్టిన సంతానం అంతా. వారు తూర్పున ప్రయాణమై, ఇది జరుగుతున్నది ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం 7,000 సంవత్సరాలు. ఓకేనండి, 7,000 సంవత్సరాల్లో జరుగుతున్న సందర్భం. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా సీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నరి. ఇటుకలు చేయడం అనేది ఈరోజు మనకు తెలిసిన సంగతి, అంతేనా? అంతకుముందు మన 100 సంవత్సరాల క్రితం ఇటుకలు లేవు, తెలుసా మీకు సంగతి? ఏముండేవే తెలుసా? రాళ్ళను పేల్చి మట్టి పూత పూసేవారు. రాళ్ళు పేర్చి మట్టితో, బంక మట్టితో ఇల్లు కట్టేవారు. ఇప్పటికీ ఉన్నాయి కొన్ని ఇల్లు. మీరు ఏదైనా ఊర్లు అంటే వెళ్ళేటప్పుడు, గ్రామాలు అంటే చూడండి, పురాతనమైన ఇల్లు మీకు కనిపిస్తాయి. అవి దేంతో కట్టబడి ఉంటాయి తెలుసా? రాళ్ళతో, మట్టి పూతతో. కానీ
బైబిల్లో మొట్టమొదటి ప్రపంచంలో పుట్టిన మనుషులందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అప్పటి నుంచి ఇటుకీలు తయారు చేయడం అనేది ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తు దేశంలో ఆ రాజు ఏది శిక్షగా విధించాడు? ఇటుకీ పని చేయడమే. తన మట్టిని తానే సంపాదించుకోవాలి, దాన్ని కాల్చడానికి కావాల్సిన వస్తువులు వాళ్ళే సంపాదించుకోవాలి అని కఠినమైన ఒత్తిడి కూడా వారి మీద పెట్టాడు. అంటే ఎప్పటి నుంచో ఉంది. చూద్దాం. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడసునకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండెను. అప్పుడు వారు అనుకున్నారంట, మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి మాట్లాడుకునుగా. ఏమనుకున్నారు వీరంతా? మనమందరం ఒక్క దగ్గరే నివాసం చేద్దాం. మనం కట్టే ఈ గోపురం లేదా ఈ అపార్ట్మెంట్, మన భాషలో అంతస్తులు ఎక్కడికి అంటాలంట? ఆకాశమునకు అంటున్నంత శిఖరం కట్టేద్దాం. కట్టేసి ఏం చేసుకుందాం? పేరు సంపాదించుకుందాం రండి. అంటే ప్రారంభమే అయ్యింది. అయితే ఏమని? పేరు సంపాదించాలన్న ఆలోచన అక్కడి నుంచే ప్రారంభమైంది. ఈరోజు సమాజంలో అంతస్తులు కడుతున్నారు. దేనికి? పెళ్ళిళ్ళు గ్రాండ్గా చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? పేరు కోసమే. ఎన్ని లక్షలైనా ఖర్చు అయినా పర్లేదు, కానీ మన పెళ్ళి, మనం చేసే శుభకార్యం 10 సంవత్సరాల వరకు గుర్తుండిపోవాలి అని ఈ పేరు సంపాదించుకున్నామన్న ఆలోచన అప్పటి నుంచే ప్రారంభమైంది అనమాట. పేరు సంపాదించుకుందాం రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారంట. ఈరోజు ఈ సమాజంలో ఇప్పుడున్న అత్యంత ఎత్తైన శిఖరం కట్టారు ఒక ఆయన. దాన్నే బుర్జ్ ఖలీఫా అంటారు. తెలుసా ఈ విషయం? దుబాయ్లో ఉంది ఇది. 166 అంతస్తులు ఎత్తు. బిల్డింగ్ ఎత్తు ఎంత? 160 అంతస్తులు, 166 అంతస్తులు. ఒక 3 అంతస్తులు బిల్డింగ్ ఉందనుకోండి, దగ్గర నుంచి చూడగలమా? ఎలా చూస్తాం? ఒకవేళ ఇక్కడే ముందు ఉందనుకోండి, ఎలా చూస్తాం? ఇలా చూడాలి పైకి, అంతేనా? 166 అంతస్తులు అంటే 1 కిలోమీటర్ దూరం వెళ్ళిపోలేమో ఆ చివరి కనిపించాలంటే, అంతేనా? అంత ఎత్తు కట్టారు. ఎక్కడ కట్టారు ఈ బుర్జ్ ఖలీఫా? ఎక్కడ కట్టారో తెలుసా? దేవుడు ఎక్కడైతే మనుషులకు కట్టొద్దన్నారో అక్కడే కట్టాడు. దేవుడు ఇల్లు కట్టేటప్పుడు ఎక్కడ కట్టమన్నాడంటే పునాది మీద కట్టమన్నాడు. రాయి వేసి పునాది మీద ఇల్లు కట్టుకోండి అన్నాడు. ఎవరైతే పునాది మీద తన ఇల్లును కట్టుకుంటాడో, బండ మీద తన ఇల్లును కట్టుకుంటాడో, వరద వచ్చినా, వాన వచ్చినా, తుఫాను వచ్చినా అది పడదు అని దేవుడు చెప్పాడు. ఈ 166 అంతస్తులు గల ఈ బుర్జ్ ఖలీఫాను వీళ్ళు ఎక్కడ కట్టారో తెలుసా? ఇసుకలో కట్టారు. ఇసుకలో కట్టొద్దు, ఇసుకలో కడితే గాలి వచ్చి తుఫాను కొడితే అది లయమైపోతుందని యేసు చెప్పిన మాటలకి వ్యతిరేకంగా ఈరోజు బుర్జ్ ఖలీఫా కట్టారు. అంటే దాని పతనం త్వరలో ఉందన్నమాట. రాయి మీద, బండ మీద కట్టిన ఇల్లు నిలబడుతుంది, ఇసుక మీద కట్టిన ఇల్లు పడిపోతుంది అని దేవుడు చెప్పేశాడు. అంటే పతన వ్యవస్థకు వచ్చిందని మనకు అర్థమైపోలేదు. యేసు చెప్పాడంటే దానికి తిరిగి ఇంకా లేదు. ఆయన చెప్పాడంటే ఎస్, అంతే జరుగుతుంది. రైట్. వీళ్ళు కూడా కడుతున్నారు. దేనికోసం అంట? మనమందరము భూమి అందంతటా చెదిరిపోకుండా, భూమి అందంతటా మనం వెళ్ళొద్దు, ఒక్క దగ్గరే నివాసం చేద్దాం, పేరు సంపాదించుకుందాం. అసలు దేవుడు మనుషుని సృష్టించి ఒక్క దగ్గర ఉండిపోవడానిక, భూమి అందంతటా ఉండాలని దేవుని ఆలోచన? చూడండి, 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. ఏమన్నాడు? భూమి మొత్తం నిండిపోవాలన్నాడు దేవుడు. వీళ్ళేమంటున్నారు?
భూమి అంతటా మనం చెదిరిపోకూడదు, ఒక్క దగ్గరే ఉండిపోదాం. ఇప్పుడు దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నారా? దేవుని ఆలోచన, దేవుని యొక్క సంకల్పం ఏంటి? భూమి అందంతటా నా పిల్లలు ఉండాలి, ప్రతి జాగాలో నుంచి, ప్రతి ప్రదేశంలో నుంచి నన్ను తండ్రి అని పిలవాలి. అది దేవుని ఉద్దేశం. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా మనం ఒక్క దగ్గరే అంతస్తులు కట్టుకుందాం, ఒక గోపురం కట్టుకుందాం, ఇక్కడే నివాసం చేద్దాం. ఆ గోపురం పేరే చూడండి, కింద రాయబడిందా? బాబేలు గోపురం. 9వ వచనం. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఓకేనా? బాబేలు గోపురం. ఓకేనా? ఇలా అనుకున్నప్పుడు దేవుని ఉద్దేశాలు నెరవేరట్లేదు కదా. మరి అప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి, ఒకసారి చూద్దాం. 6వ వచనం. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే. అంటే ఒక్కటే భాష ఉందా? ఒకటే భాష ఉంది. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలిచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదుము రండని అనుకునేను. అంటే దేవుడు కిందకి దిగి వారిని ఏం చేశారు? వారి భాషల్ని తారుమారు చేశాడు. అంటే ఒక్క భాషగా ఉన్న మనుషులకి అనేక భాషల్ని ఇచ్చేసాడు అనమాట. ఇప్పుడు తెలుగులో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక భాష మాట్లాడుతున్నాం కనుక ఒకరిది అర్థమవుతుంది. నేను చెప్పే విషయం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒకరికి ఇంగ్లీష్, ఒకరికి హిందీ, ఒకరికి కన్నడ, ఒకరికి తమిళ్, ఒకరికి చైనీస్, జపనీస్, వాళ్ళకి ఆ భాష, తమిళ్, మరాఠీ, ఇలాగ రకరకాల భాషలను, ప్రపంచంలో ఉన్న భాషలను అక్కడ దేవుడు మొట్టమొదటిగా అక్కడ వారికి ఇచ్చాడు. ఇప్పుడు పని జరుగుతుంది. పనిలో వాళ్ళు కట్టేవారు అడుగుతారు, ఒక ఇటుక ఇవ్వు అని తెలుగులో అడిగాడు అనుకో, వీడికి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వీడికి వచ్చిన భాష ఏంటి? ఇంగ్లీష్ అయిపోయింది. ఇప్పుడు వాట్ యు వాంట్ అంటాడు వీడు కింద నుంచి. ఈడేమో ఇంకొకడికి ఏదైనా అడిగా అనుకో, ముజే పతాని అబ్ క్యా పూచ్ రా హై అంటాడు ఇంకొకటి హిందీలో. ఇలాగ భాషలు, కన్నడవాడు కన్నడలో, తమిళోడు తమిళ్లో మాట్లాడేసరికి ఒకరికొకరికి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏం బిల్డింగ్ కట్టగలరు? కట్టలేదు కనుక అక్కడ కింద రాయబడిన మాట చూడండి, 7వ వచనం. ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకుని, అలాగూ యెహోవా అక్కడి నుండి భూమి అందంతట వారిని చెదరగొట్టెను. అంటే భూమి మీద ఉన్న ప్రతి ప్రదేశంలోనికి దేవుడే చెదరగొట్టాడంట. అంటే ఒక్కొక్క భాష, ఏ భాషకు చెందినవారు ఆ భాషలకు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతాలుగా వెళ్ళిపోయినవే దేశాలు. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబేలను పేరు పెట్టిరు. ఎందుకనక అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ఇలాగా భాషలు అనేవి ప్రారంభమయ్యాయి. ప్రపంచంలో ఏ పుస్తకంలోనూ రాయబడది మాట. భాషలు ఎలాగొచ్చి ఏ పుస్తకం, ఏ చరిత్ర పుస్తకాలు కూడా చెప్పలేవు. మరి ఎవరు చెప్పగలరు? ఈ భాషలను పుట్టించిన దేవుడే చెప్పగలడు. ఆ దేవుడు చెప్పిన గ్రంథమే ది బైబిల్. ఎంత అద్భుతమైన గ్రంథాన్ని మన చేతిలో పట్టుకున్నాం తెలుసా? అంటే భాషల చరిత్ర కూడా బైబిల్ చెప్తుందా? చెప్పేసింది. మరి ఈ భాషల్లో దేవుడు కలిగించిన తర్వాత మరి సమస్త జనులకు ఈ వాక్యాన్ని ఎలా బోధించాలి? మరి రకరకాల భాషల్లో మనుషులు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ రకరకాల జనానికి దేవుని మాటలు ఎలా అందించాలి? భాషలు అయితే తారుమారు చేయబడ్డాయి, రకరకాల ప్రాంతాలు, ప్రదేశాల్లోకి వెళ్ళిపోయారు. మరి ఈ దేవుని మాటలు ఒకే భాషలో ఉన్న హెబ్రీ, గ్రీకు భాషల్లో రాయబడిన అరామిక్ భాషలు, 3 భాషల్లో మాత్రమే ఆనాడు ధర్మశాస్త్రం అనేది ఉండేది. హెబ్రీ, గ్రీకు, అరామిక్, ఈ 3 భాషల్లో మాత్రమే. హెబ్రీ అనేది ప్రధానమైన భాష, మొట్టమొదటి నుంచి వస్తున్న భాష. అబ్రహాము మొదలుకొని వాళ్ళు మాట్లాడే భాష హిబ్రూ. ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడే భాష హిబ్రూ.
యూదులు మాట్లాడే భాష హిబ్రూ. యేసుక్రీస్తు కాలంలోకి వచ్చిన తర్వాత యేసు మాట్లాడిన భాష కూడా ఈ హిబ్రూ, గ్రీకు, అరామిక్ 3 మిక్సింగ్ అనమాట. అక్కడ గ్రీకు. ఎందుకంటే పాలిస్తుంది గ్రీకులు. సో ఆ భాష హిబ్రూ భాష మాట్లాడాలి వారు. అందుకోసం బైబిల్ మొట్టమొదట పేజీలో కూడా ఆదిమ హిబ్రూ గ్రీకులో నుంచి తీసుకొనబడింది అన్న మాట రాసి ఉంటుంది మీకు పాత పుస్తకం బైబిల్ ప్రారంభంలో. అంటే మరి ఈ భాషలో ఉంటే మరి మిగతా భాషల వారికి ఎలా దేవుని వాక్యం వెళ్తుంది? అప్పుడు దేవుడు మరొక ప్రణాళిక వేశాడు. అదే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుదాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1వ అధ్యాయం 8వ వచనం ముందు చదువుదాం. యేసు వారికి చెబుతున్న మాటని. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేమును యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఇదిగో యేసు వెళ్తున్నప్పుడు ఇదిగో మీరు యెరూషలేములో, అంతేనా, ఎక్కడ ఉండమంటున్నాడు అంటే ఒకే ప్రదేశంలో ఉండండి, మీరు మిగతా ప్రాంతాలకు తర్వాత వెళ్ళిదురు, మొదట మీ దగ్గరికి ఎవరిని పంపిస్తాను నేను? పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, తర్వాత మీరు సాక్షులుగా మీరు ప్రాంతాలకు వెళ్ళండి అనే ఆ మాట ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే అందరూ కూడుకున్నారు. ఆ మాట 15వ వచనంలో రాయబడింది చూడండి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, అంటే దేవుడు కూడుకోమన్నాడు కనుక మనం అందరం కూడుకుందాం. రైట్. 2వ అధ్యాయం 1వ వచనంకి వద్దాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట దేవుడు కూడుకోమన్నాడు కనుక మీ యొద్దకు నేను వెళ్ళిన తర్వాత మీ యొద్దకు నేను ఆదరణకర్తను పంపిస్తానని యేసు యోహాను సువార్తలో చెప్పాడు కనుక వీరందరూ ఆదరణకర్త వచ్చినంత వరకు దేవుడు మన ఒక దగ్గరే ఉండమన్నాడు, నిలిచి ఉండమన్నాడు యెరూషలేములో, కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళొద్దు అని వారు ఎదురు చూశారు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చింది, అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండన్న ఇల్లంతయు నిండెను. పరిశుద్ధాత్మ దీని గురించి ముందుగానే రాయబడింది. ఎక్కడ? లేఖనాల్లో కూడా, ప్రవచనాల్లో కూడా యవ్వనులు పరిశుద్ధాత్మను పొందుకుంటారని ప్రవచనాలు చెబుతారని ముందుగా రాయబడిన మాట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పెంతెకోస్తు దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరు. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి అపోస్తుల మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడు? మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి, అగ్నికి ఒకవేళ నాలుక ఉంటే మన నాలుక ఎలా అయితే ఉంటుందో అటువంటి నాలుకలు విభాగింపబడ్డాయి, అంటే డివైడ్ చేయబడ్డాయి. ఓకేనా? ఒక నాలుక ఇలా డివైడ్ అయ్యింది అనుకోండి, అది ఎలా ఉంటుందో ఆ ఆకారంలో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడిందా, కనబడలేదా? చెప్పండి, చదవండి ఒకసారి. నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, అంటే పరిశుద్ధాత్మ ప్రారంభంలో అపోస్తుల మీదకి వచ్చినప్పుడు వారు కళ్ళారా చూశారు. అది ఎలా ఉందంటే దాని ఆకారం అగ్ని జ్వాలలు నాలుకల్లాగా విభాగింపబడ్డాయి. ఇది మీకు అర్థమైందా? రైట్. అంటే పరిశుద్ధాత్మ వస్తే అగ్ని జ్వాలలలాగా నాలుకలు విభాగింపబడి వస్తుంది. రైట్. ఈరోజు కూడా చాలామంది మీ మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తుందని చెప్తున్నారు, కానీ కనిపించట్లేదు.
అర్థమవుతుందా? ఇక్కడ చెబుతున్న మాట క్లియర్గా రాయబడింది, అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వ్రాలగా. ఓకేనా? వారికి కనబడి, వారికి కనిపించింది క్లియర్గా, వాళ్ళు చూశారు. ఇప్పుడు ఉదాహరణ మీకు ఇది ఎందుకు చెబుతున్నానంటే, దీని గురించి నేను మీకు అవగాహన తర్వాత కల్పిస్తాను. ఉదాహరణ కూడా మీకు ఒక విషయం చెప్పాలి. రైట్. తర్వాత ఏం జరిగింది? మనం భాషల గురించి మాట్లాడుతున్నాం కనుక తర్వాత గురించి మాట్లాడదాం. అందరూ 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో పరిశుద్ధాత్మ వస్తే భాషలతో మాట్లాడారంట. ఈరోజు సమాజంలో అన్య భాష అనే పదానికి అర్థం తెలియక వారు మనసులో పుట్టిన ఏదో ఒక భాషను మాట్లాడుతూ ఇది అన్య భాష, దేవుని భాష, దేవదూతల భాష అని చెప్పి ఈ భాష వచ్చిన వారే పరిశుద్ధాత్మను పొందుకున్నవారని, ఒకవేళ ఈ భాష రాకపోతే పరిశుద్ధాత్మ మీలో లేదని ప్రకటనలు చేస్తున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు. మొట్టమొదట అన్య భాష అంటే ఏంటో మనకు అర్థం కావాలి. అన్య భాష అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణ ఇప్పుడు అన్య దేశం అంటారు. అన్యులు అని మనం చెప్తాం కదా బైబిల్ ప్రకారం. అన్యులు అంటే ఎవరు? మీకు అర్థం కావడానికి అన్యులు అంటే ఎవరు చెప్పండి. అన్యులు అని చెప్తాం, బైబిల్లో రాయబడింది. అన్యజనులు అని రాస్తుందా? ఎన్నిసార్లు చదివారు కదా. అసలు అన్యజనులు అంటే ఏంటి చెప్పండి. అంటే దేవుని దృష్టిలో 2 జనాంగాలు ఉన్నాయి. ఒకటి దేవుని నమ్మినవారు, దేవుని నమ్మరు. నమ్మిన వారంతా కాదు, నమ్మని వారు ఎవరైతే ఉన్నారో వారంతా ఎవరు? అన్యజనులు. ఓకేనా? అన్య దేశం అంటాం. అన్య దేశం అంటే మన దేశం కానీ దేశం, మన దేశం కానీ దేశం. అన్య భాష అంటే మన భాష కానీ భాష, మన మాతృభాష కాని భాష మనకేమవుతుంది? అన్య భాష అవుతుంది. ఇక్కడ చెబుతున్నది అదే. అన్య భాషలతో మాట్లాడసాగిరి అంటే వీరి భాష కాని భాష వీళ్ళు మాట్లాడుతున్నారు. అంతేగాని మనిషికి అర్థం అవ్వని భాష కాదు. భాషలు మాట్లాడుతున్నాం మేము, మాకు భాషలు వచ్చు అనేవారు ఈ పదానికి అర్థం తెలియలేదు. అన్య భాష అంటే మా భాష కాని భాష అంతే తప్ప మనుషులకి ఎవరికి అర్థం కాని భాష అని బైబిల్ చెప్పదు. ఆ కింద వచ్చిన మనం చదువుకుంటే దాని గురించిన వివరణ మనకి అర్థమవుతుంది. ఏంటి అన్య భాషలో? కింద చదువుదాం, చదవండి. 5వ వచనం. ఆ కాలమున ఆకాశమునందు నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. చూడండి, ఎప్పుడైతే భాషలు వచ్చాయో అప్పుడు భాషలు విడిపోయారు కదా, అనేక భాషలు కలిగిన వారు. మళ్ళీ ఎక్కడ కలుస్తున్నారు చెప్పండి? పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దిగినప్పుడు ఆకాశము క్రింద నుండి ప్రతి జనము ఎక్కడికి వచ్చారంట? భక్తిగల యూదులందరూ యెరూషలేమునకు వచ్చిరి. ఈ భాషలతో విడిపోయిన వీరు మళ్ళీ ఆ భాషల వారందరూ ఇక్కడికి వచ్చారు. ఈ శబ్దము కలుగగా జనులు గుంపు కూడి వచ్చి, ఇక్కడ చెప్తున్నారు అన్య భాష అంటే ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని. ఎవరు మాట్లాడడం? ఈ అపోస్తులుగా ఉన్నవారు ఆ యెరూషలేములో ఉన్నవారికి ఎబ్రీ, గ్రీక్, అరమిక్ వస్తే వాళ్ళు ఏ భాషలో మాట్లాడుతున్నారంట? వీళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో, ఏ దేశం నుంచి, ఏ ప్రాంతం నుంచి, ఏ భాషలో నుంచి వచ్చారో ఆ భాషలో వీరు మాట్లాడుతున్నారంట. అదేంటిది? వాళ్ళు మన భాషలో ఎలా మాట్లాడగలుగుతున్నారు? వాళ్ళకి మన భాషలోకి ఎలా వచ్చింది వాళ్ళకి? చూడండి కింద, ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. తర్వాత అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడిపోయారంట.
ఇప్పుడు సడన్గా తెలుగు వచ్చిన అంజలి తమిళ్లోనో మరాఠీలో మాట్లాడిందంటే మనం ఏం చేస్తాం? దెయ్యం పట్టిందేమో అని ముందు షాక్ అవుతాం. అంతేనా? ఎప్పుడూ లేనిది ఇదేంటి తమిళ్లో మాట్లాడుతుంది, తమిళ్లో చనిపోయిన అమ్మాయి ఎవరో పట్టేసిందేమో అనుకుంటాం మనం. ఆ రోజు కూడా అలాగే జరిగింది. వచ్చిన వారందరూ రకరకాల భాషలు మాట్లాడేవారు వస్తే వారి భాషల్లో యెరూషలేములో ఉన్న ప్రజలు ఈ అపోస్తులు మాట్లాడేస్తున్నారు. కింద చదువుదాం అది. ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలతో వీరు మాట్లాడుట మనం వినిచున్నాము, ఇదేమి? చూసారా? అంటే అన్య భాష అనేసరికి మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే మనము మాట్లాడని భాష, మన మాతృభాష కాని ప్రతి భాష అన్య భాష. తాను పుట్టిన దేశపు భాషలతో వీరు మాట్లాడుతూ మనం వినిచున్నాము, ఇదేమి? అక్కడికి ఎంతమంది ఎన్ని భాషల వారు వచ్చారో చెప్తున్నారు చూడండి. పార్థీలు, మాదీయులు, ఏలామీలు, మెసపుతోమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల వందల వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో ఎందుకు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవశులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రైతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించటం వినిచున్నామని చెప్పుకొనిరి. అంటే వీరి భాష కాని భాషల్లో, అంటే తమిళ అనుకోండి, లేకపోతే కన్నడ అనుకోండి, మలయాళం అనుకోండి, రకరకాల అక్కడ భాషలు రాయబడ్డాయి. కొన్ని పార్థీయులు, మాదీయులు, ఎలామీలు, మెసపుతోమియా, పృగియా, పంపులి ఇలా భాషల వారు వచ్చారు కదా. వీళ్ళ భాషల్లో గలిలీలో ఉన్న మనుషులు అపోస్తులు మాట్లాడిస్తున్నారు. ఎందుకు? ఎవరు ఆ శక్తినిచ్చారు? దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన వారందరికీ వాక్యాన్ని వినిపిస్తున్నారు వేరొక భాషలో. మరి వాళ్ళు వచ్చిన వారికి వాళ్ళకు వచ్చిన భాష మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు కదా. ఇప్పుడు వీళ్ళు ఏ భాషలో మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది? వారి మాతృభాష ఏదైతే ఉందో ఆ భాషలో మాట్లాడితేనే వారికి అర్థమవుతుంది. కనుక దేవుడు వారి చేత అన్య భాషలు మాట్లాడింపజేశాడు. అర్థమవుతుందా ఎందుకు అన్య భాషలు దేవుడు ఇచ్చాడో? ప్రపంచంలో చెదిరిపోయిన మనుషులందరికీ దేవుని మాటలు వెళ్ళాలి. మరి వీరందరూ ఇక్కడ ఉన్నవారు వెళ్ళి చెబితే వాళ్ళ భాషలో అర్థమవుతుందా? అర్థమవుదు. కనుకనే ఆ భాషను వారికి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్శక్తిని వారికి అనుగ్రహించాడు. వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించటం వినిచున్నామని చెప్పుకొని అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమోగును అని ఒకరితో ఒకటి చెప్పుకుని, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారంట. వీళ్ళు ఏం చేశారంట, ఏదో కొత్త రకం మందు తాగేసి ఉంటారు వీళ్ళు, అందుకోసం ఇలాగ మన భాషలో మాట్లాడే శక్తులు. మందు తాగితే మాటలు వస్తాయా? ఉన్న మాటలు పోతాయా? తాగాడు అనుకోండి మంచిగా మాట్లాడగలడా? అసలు నోట్ అంటే మాటే రాదు. ఈరోజు సమాజంలో చాలామంది మనం చూస్తున్నాం కదా. వాళ్ళు తాగారు అనుకోండి, తాగకముందు మంచిగా మాట్లాడేవాడు, తాగిన తర్వాత మాటలు మాట్లాడతారు కొంతమంది, కానీ పనికిరాని మాటలు. మరి కొంతమంది ఆ మాటలు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లోకి మద్యం తాగితే వెళ్ళిపోతారు. అది మనం కళ్ళారా చూస్తున్నాం. ఇక్కడికి వచ్చింది మద్యంతో కాదు, పరిశుద్ధాత్మ వాక్శక్తి వారికి అనుగ్రహించింది. ఈరోజు సమాజంలో ఉన్నవారు కూడా మాకు కూడా పరిశుద్ధాత్మ వచ్చింది, మేము కూడా భాషలు మాట్లాడతాం అని అర్థం కాని భాషలు మాట్లాడుతున్నారు. అపోస్తలులు వారికి అర్థమయ్యే భాష మాట్లాడారు. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో ఆ భాషకి వీళ్ళు మాట్లాడే భాషలు. ఇప్పుడు ఈ భాష దేవునిది అంటారా? దేవుడిచ్చింది అంటారా? లేదు. వీరే నేర్చుకొని వచ్చి ప్రజలను మభ్యపరచడానికి, మెప్పు పొందడానికి, పెద్ద ప్రవక్త అనుకోవడానికి. ఎందుకంటే ముందున్న జనానికి దేవుని మాటలు తెలియదు కనుక, సేవకులు ఏది చెప్తే అదే నమ్ముతారు కనుక, ఇదిగో దేవుడు మాకు భాషలు ఇచ్చాడు, భాషల వరం మాకు ఉంది అంటున్నారు. అయితే భాషల వరం ఉన్నవాడు ఏం చేయాలో కొరింథీ పత్రికలో రాసి ఉంది చూడండి. ఒకవేళ నీకు భాషల వరం ఉంది అన్నారు అనుకోండి, ఏం చెయ్యాలో కూడా దేవుడు చెప్తున్నాడు. చూద్దాం 13వ అధ్యాయం
13వ అధ్యాయము 14వ అధ్యాయమా? రైట్, 14వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒకటైన స్పష్టము కానిదే ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల పరదేశునిగా ఉందును. ఇంకా 13వ వచనం, భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకే ప్రార్థన చేయవలను. ఇంకా 18వ వచనం, 19, రైట్ 19, అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బాధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఇంకా 28వ వచనం చూడండి, 26 నుంచి చదువుదాం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడింది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషలతో మాట్లాడు వలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలని ఉన్నాడు. సరే, ఓకే, ఒక్కొక్కరు ఒక తలంతుతో ఉన్నారంట. అప్పుడు కింద ఇంకో వచనం చెప్తున్నాడు 27, భాషతో ఎవడైనను మాట్లాడితే అని చెప్పి 28, అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనముగా ఉండవలెను. ఏం చేయాలి? నువ్వు భాషలు మాట్లాడతావు అన్నావు అనుకోండి, నాకు భాషలు వచ్చు అంటే ఆ భాషకు అర్థం చెప్పేవాడు ఉండాలంట. అర్థమవుతుందా? నేను అన్య భాషలు మాట్లాడేస్తాను అని ఎవరైనా ఎగిసిపడ్డారు అనుకోండి, ఆ భాషకి ఏం చేయాలంటే ఇంకొకరు అర్థం చెప్పాలి. నేడు క్రైస్తవులు మాట్లాడుతున్న భాషకి వాళ్ళు కూడా అర్థం చెప్పలేరు. ఇంకొకరు అర్థం చెప్పడం కాదు. అంటే మీకు ఉదాహరణ, మీకు అర్థం అవ్వలేదేమో, ఈ భాష గురించి మీకు అర్థం అవ్వలేదేమో చెప్తాను. ఈరోజు ఒక ఇంగ్లీష్ వ్యక్తి ఇక్కడికి వచ్చాడు వాక్యం చెప్పడానికి. ఈయన భాషలో చెబితే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇంగ్లీష్లో అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకొని తెలుగులో మీకు చెప్పాలి. అదే అక్కడ ఉద్దేశం. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు భాష మాట్లాడకూడదు. ఓకేనా? అంటే దేవుడు చెబుతున్న భాష ఏంటంటే, ఇదిగో మీది కాని భాషలో ఎవరైనా వాక్యం చెబితే దానికి అర్థం చెప్పేవాడు ఖచ్చితంగా ఉండాలి నాయన. అలాగుంటేనే చెప్పాలి. ఇంకా ఆ భాషలు కూడా ఉంటాయని చెప్పాడా? చూడండి ఒకసారి 8వ వచనం, 13వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును. భాషలైనను నిలిచిపోను. అన్య భాషలు మాట్లాడుతున్నాను అంటే అన్య భాషకు నువ్వు అర్థం చెప్పాలి. ఏది పడితే నీకు వచ్చింది చెప్పేసి ఇది అన్య భాష అంటే చెల్లదు. మాట్లాడిన భాషకు నువ్వు అర్థం చెప్పగలిగితే అప్పుడు నువ్వు భాష మాట్లాడాలి. చెప్పేవాడిని ఉండాలంట పక్కన. అంటే నువ్వు హిందీలో మాట్లాడితే అక్కడ ఉన్నవారి ఏదైతే సొంత భాష ఉందో ఆ భాషలో ట్రాన్స్లేషన్ చేయడం, అవి అన్ని భాషలు అండి. అంతే తప్ప ఏదో నీ నోటికి వచ్చింది పేలిస్తుంది భాష అవ్వదు. ఆ భాషలు కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహించిన ఆ భాషలు కూడా ఏమవుతాయి అన్నాడు? నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును అన్నాడు. అంటే ఆగిపోతాయి అన్నాడు. అన్ని భాషలు ఏమవుతాయి అంటే దేవుడు మొట్టమొదటి పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన భాషలు ఆగిపోతాయి అన్నాడు. అవి కూడా ఆగిపోతాయని అన్నాడు. మరి ఆగిపోతే ఎందుకు ఇచ్చాడు? అర్థమవుతుందా? ఎందుకు ఇచ్చాడు? ఆ రోజు ఎందుకు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగదు? అది మనకు తెలియాలి కదండి. వాక్యం ప్రకటింపబడ్డానికి ఇచ్చాడు ఆ రోజు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో వాక్యము పరిపూర్ణమైనది వచ్చినప్పుడు, కింద వచనంలో 10వ వచనంలో, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైన వాక్యం వచ్చేసింది ఈరోజు. కాబట్టి పూర్ణం కాని వాటిని దేవుడు ముగించేశాడు, స్టాప్ చేశాడు. రైట్. ఆ రోజు భాషలు ఎందుకు ఇచ్చాడు?
ఇప్పుడు ఎందుకు ఇవ్వడు అని మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు ఏదైనా సమాజంలో ఒక కొత్త ప్రోడక్ట్ వస్తుందనుకోండి, కొత్త వస్తువు ఏదో తయారు చేశారనుకోండి, ఊరూరు వచ్చి మనకి శాంపుల్ చేసి చూపిస్తారు దాని యొక్క విలువేంటి, దాన్ని ఎలా ఉపయోగించాలి, దానిలో ఉన్న శక్తి ఏంటి, సామర్థ్యత ఏంటి, మనకు ట్రయల్ చేసి చూపిస్తారా, చూపించరా? ఒక్కసారి చూపిస్తారా, ప్రతిసారి చూపించుకునే ఉంటారా? ఒక్కసారి చూసిన తర్వాత మనిషికి నమ్మకం కలిగింది అనుకో, అది ఎక్కువ మంది సేల్ అవుతుంది అనుకో, మళ్ళీ మళ్ళీ ట్రైల్ వేయాల్సిన అవసరం ఉందా? అలాగే దేవుడు కూడా ప్రారంభంలో ఒక్కసారి ఇచ్చాడు అవకాశం, దాని ద్వారా దేవుని వాక్యం ప్రబలమైపోయింది, పూర్ణమైనది వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ శాంపిల్స్ నీకు ఇవ్వాలా? ఇప్పుడు లేదు. నీ దగ్గర బైబిల్ ఉంది, నీ భాషలో రాసి ఉంది, ఆ భాషలో ఉన్నదాన్ని వివరించి చెప్పే బాధ్యత నీది. మళ్ళీ నీకు భాషలు ఎందుకు ఇప్పుడు? పోనీ భాషలో వచ్చే అనుకున్నా, ఏ భాష అది? పోనీ ఆ భాష అనుకున్నా, దానికి అర్థం ఏంటి చెప్పలేవు. అంటే నీకు నువ్వు కల్పించుకున్న భాషే తప్ప దేవుడు చెప్పిన భాష అది కాదు. చూడండి, అన్య భాషలు అంటే అవి అనేకమైన మనకు రాని భాషలు అన్ని భాషలు అంటారు. ఆ భాషలో మాట్లాడితే అర్థం చెప్పేవారు ఉండాలి. ఇప్పుడు తెలుగు వాడి దగ్గర తెలుగు చెప్పినోడు ఉంటే సరిపోద్ది కదా, మళ్ళీ ఇంకొక భాష వాడిని ఎందుకు పిలిపించుకోవడం? ఒకళ్ళు వచ్చాడు అనుకో, నీకు ఇంకో లాంగ్వేజ్ వస్తే తెప్పించుకో, మాట్లాడించు. అంటే భాషల వెనుక, అన్య భాషలైన భాషల వెనుక దేవుని ఉద్దేశం. ఈరోజు సమాజంలో ఇన్ని భాషల్లో బైబిల్ ముద్రిస్తున్నాడంటే దేవుడు ఎంత గొప్ప సంకల్పం అండి. ఈరోజు మనం తెలుగులో చదువుకుంటున్నాం, ఎక్కడ హిబ్రూ గ్రీకు, ఈరోజు తెలుగు. అప్పుడు 100 రూపాయలకు బైబిల్ ఉండేది, ఇప్పుడు బయట దీని రేటు 450 రూపాయలకు అమ్ముతున్నారు బైబిల్ యొక్క రూపాయల్లో. అన్ని భాషల్లోకి వెళ్తుంది, అన్ని భాషల్లోకి వెళ్తుంది. ఎందుకు? దేవుని వాక్యం అందరికీ వెళ్ళాలి, అది దేవుని ఉద్దేశం. లోకమంతా చెదిరిపోయిన వారంతా, లోకంలో ఉన్నవారందరికీ నా మాటలు వారికి వెళ్ళాలి. ఇప్పుడు మనకు తెలిసింది ఇదిగో లిపి ఉన్న ఈ భాష మాత్రమే, అవునా? కానీ లిపి లేని భాషలకు కూడా దేవుడు ఎలా పంపిస్తున్నాడో తెలుసా? ఆడియో రికార్డింగ్స్. లిపి అంటే రాతపూర్వకం కానిది. లిపి అంటే రాయొచ్చు, చదవచ్చు. మన భాష రాయొచ్చు, చదవచ్చు. కానీ సవర భాష ఉంటుంది చూడండి, దాన్ని రాయలేము, చదవడానికి లేదు, మాట్లాడడానికి మాత్రమే ఉంటుంది. అక్షర రూపం దానికి లేదు. మరి వాళ్ళకి ఎలా వెళ్తుంది వాక్యం? ఇప్పుడు సవర బైబిల్ కూడా వచ్చేసాయి. మరి ఇప్పుడు వాళ్ళు చదువుతుంది ఏంటి? సవరగోడల్లో ఉండేవారు సవర భాషే కాదా? ఉందా సవర భాషకి లిపి ఉందా? లేవా? ఉన్నాయా? అంటే వచ్చేసింది దానికి కూడా లిపి, వాళ్ళు రెడీ చేసుకున్నారు. సవర భాషలో పాటలు, అంటే లిపి లేని భాషలు ఉన్నాయి, లిపి ఉన్న రాతపూర్వకంగా రాయగలిగి చదవగలిగే భాషలు ఉన్నాయి. రాయడం, చదవలేని, మాట్లాడడం, ఓన్లీ మాట్లాడడం వరకే పరిమితమైన భాషలు ఉన్నాయి. అటువంటి వారికి వాక్యం ఎలా వెళ్తుందంటే, ఆ భాష తెలిసినవాడు, మరొక భాష తెలిసినవాడు, అంటే తెలుగు తెలిసింది అనుకోవాడికి, ఆ తెలుగులో రాయబడిన దానిని నేర్చుకొని దాన్ని ఆడియో రూపంలో రికార్డింగ్ చేసి ఒక ఫైల్గా నెట్లో పెట్టి, లేదా రికార్డింగ్స్ మెమరీ కార్డ్ చిప్ ద్వారా పంపిస్తున్నారు. అది ప్లే చేసుకుంటే చాలు, ఆ భాషలో అది మాట్లాడుకొని వెళ్ళిపోతుంటుంది, వీళ్ళు విని విశ్వసించాలి. ఎన్ని రకాలుగా దేవుడు, ఎన్ని భాషలున్నా అన్ని భాషలకు మూల కారణం ఆయనే కనుక అన్ని భాషల్లోకి దేవుని మాటలు ఆయన పంపిస్తున్నాడు. బైబిల్ చెప్పండి, ఇప్పుడు దేనికి ప్రధానమైనది? ప్రపంచంలో ప్రతి దాన్ని తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలి? అంత అమూల్యమైన బైబిల్ దేవుడు మనకి ఇచ్చాడు కనుక ప్రతిదినము ఆయన లేఖనాలు చదవమన్నాడు, రాత్రింబగళ్ళు. అంతేనా? రాత్రి పగళ్ళు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ఇలాంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బైబిల్ని ధ్యానించాలి. ఓకేనండి? భాషలు, వాటి ప్రాముఖ్యత, వాటి వెనుక దేవుని ఉద్దేశం అని మనం ఈరోజు నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా తండ్రి, భాషలు అనేవి ఎలా లోకంలో ప్రారంభమయ్యాయో వాటి వెనుక ఉన్నది మీరే అన్న సంగతిని తండ్రి తెలియజేశాం. నేను అన్య భాషలు అంటూ తండ్రి అర్థం కాని భాషలు మాట్లాడుతూ క్రైస్తవ్యాన్ని తప్పుదారి పట్టిస్తున్న ప్రతి ఒక్కరూ తండ్రి ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని తమ తప్పుడు మార్గాన్ని విడిచిపెట్టి వాక్యానుసారంగా దిద్దుకోవడానికి ఆత్మ సహాయం అనుగ్రహించండి. వారి మనోన్నతము గుడ్డితనం కలుగజేస్తున్న అపవాది శక్తుల నుంచి వారు విడిపించే శక్తిగల నీ మాటలు వారికి అర్థమయ్యే విధంగా వారు ధ్యానించడానికి ఆత్మ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బైబిల్ అంటే ఒక మత పుస్తకం కాదని, క్రైస్తవులు మాత్రమే చదివే పుస్తకం కాదని, ప్రతి విషయాన్ని తండ్రి తెలియజేసే మహత్తు గల మీ మాటలు గల మహాజ్ఞాన గ్రంథమని వారు తెలుసుకొని, ప్రజలందరూ తెలుసుకొని తండ్రి వాటిని చదివి మీ మనసులోని ఉద్దేశాలు వారు గైకొని మిమ్మల్ని ప్రేమించేవారుగా, సృష్టికర్త అయిన నిన్ను స్మరణకు తెచ్చుకునేవారుగా ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని, ఇక్కడ ఉన్న వారిని తీర్చిదిద్దమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.